వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్. అంటే ఫారిన్ తీసుకెళ్లి లాంగ్వేజ్ నేర్పుతారంటవా? ఓహో, ఐ గాట్ ఇట్. ట్రంప్ తో ప్రాబ్లం కదా, ఇక్కడ నేర్పిస్తారనుకుంటా. హలో అండి, చెప్పండి. కాంచన గారిని కలవాలి. దేనికి? కలవాలండి. పర్పస్? పర్పస్ ఇదిగో నా ఫ్రెండ్ మ్యారేజ్. అవునండి, నా ఓన్ మ్యారేజ్. వెడ్డింగ్ కార్డ్ ఇవ్వాలి. నాకు ఇవ్వండి, నేను ఇచ్చేస్తాను. అది విజిటింగ్ కార్డ్ కాదండి, వెడ్డింగ్ కార్డ్. మా స్వహస్తాలతో ఇవ్వాలి. తనకి మీరేమవుతారు? కజిన్స్, ఫ్రెండ్స్. చైల్డ్హుడ్ ఫ్రెండ్సా? అవునండి. ఎప్పుడు చూడలేదే. మేము మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. సరే, ఫోన్ నంబర్ ఇవ్వండి, కాల్ చేయిస్తా. మరి అక్కడ నాకు కాలేదు. మేము ఫేస్ టు ఫేస్ కలవాలండి. ఆయన అడ్రస్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఫోన్ నంబర్ ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం? అంటే ఫోన్ పోయింది, ఎవరో దొబ్బేసి. రింగ్ టోన్ బాగుంది. ఇది రింగ్ టోన్ కాదండి, అలారం. రోజు నేను టైంకి లేసి యోగా చేస్తాను. నేను నమ్మను. నమ్మకం లేదా? సన్ రైజ్ అవగానే సంకలు గుద్దుకుంటూ లేచి సంతూర్ మమ్మీ సోపిస్తే రుద్దుకుని డాబర్ డాడీ టవల్ ఇస్తే తుడుచుకుని టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా చట్నీలో పప్పు ఉందా కూడా పట్టించుకోకుండా టీవీలో చాగటి గారి ప్రసంగాలు వస్తున్న వాటిని కూడా చూడకుండా ఐరన్ లేని షర్ట్ వేసుకుని జిప్పు లేని ప్యాంట్ వేసుకుని బయటకు వచ్చి బైక్ తీసి స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి పోలీసు వాడు ఆపితే వాడికి చెక్ రాసి ఆ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఫేస్బుక్ లో ఎక్కడా అని కాంచెల కోసం వెతికి తన కోసం వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చిన ఐఎస్ఏ మార్క్ లాంటి మమ్మల్ని ఐఎస్ఏ ఏజెంట్లా చూస్తారా? తాళి లేకుండా నా పెళ్లి జరగచ్చేమో గానీ కాంచెలు లేకుండా మాత్రం నా కళ్యాణం జరగదండి. చెప్పురా బావా. ఊరుకో బావా, నాకు ఏడుపు వస్తుంది. మన ఏడుపుతో ఈవిడికి పని ఏంట్రా? పద పోదాం. పిలిచారా? లేదే. లేదా? అయినా ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ కోసం రాబిన్ హుడ్ లా మీరు వెతుక్కుంటూ వచ్చారే, అందుకైనా తన అడ్రస్ మీకు ఇవ్వాలనిపిస్తుంది. ఇవ్వండి ఇవ్వండి. కరెక్ట్ అయింది. మరి నన్ను పెళ్లికి పిలవరా? నాకు పెళ్లి అయితే ఫస్ట్ కార్డు మీకే ఇస్తాను. కనకారావు కేర్ ఆఫ్ కాంచనమాల. కాంచనమాల ఇల్లు భలే ఉంది బావా. కనకారావు కేర్ ఆఫ్ కాంచనమాల. ఇడు బ్రదర్ ఏంటాడా, అంకుల్ ఏంటాడా, రిలేషన్ ఏంటాడా? రీచ్ అయ్యాం కదరా, రిలేషన్ తెలిసిపోతుంది. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా. కనకారావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఎవరు మీరు? కాంచనమాల ఉందండి. ఎందుకుంటుంది? తను ఎప్పుడో పోయిందిగా. బయటికి వెళ్ళిందా? పైకి పోయిందా? 1970s లో గ్లామర్ క్వీన్ గా ఏలింది. కాలం తీరిపోయింది, పైకి పోయింది. నేను అడుగుతుంది పాత ఏరియన్ కాంచనమాల గురించి కాదు, ఆ మీ ఇంట్లో ఉండే కాంచనమాల గురించి. ఓ ఆ. కాంచన యా. మాల అంతేగా? కాంచనమాల కరెక్ట్ గా అడిగారు. అమ్మ కాంచన మాల. దా, దా. కాంచనమాల అంటే కుక్క పిల్ల. డాగ్స్ మస్ట్ బి క్రేజీ. సునకారా దెబ్బకి 10K రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకే వస్తుంది. లేకపోతే ఆ బండోడు వాడి ఓవర్ యాక్టింగ్ పెద్ద పెద్ద లెంగి డైలాగులు చెప్పేస్తే నీ అడ్రస్ ఇచ్చేస్తా అనుకుంటున్నాడా? ఆడు వాడి వాట. చాలే ఊరుకోవే, వాళ్ళు ఏ ఉద్దేశంతో నా అడ్రస్ అడిగారు? హాయ్ తాత. అమ్మా కాంచన, యాక్సిడెంట్ లో నువ్వు సేవ్ చేశారని చెప్పానే, వీళ్ళేనమ్మా. ఓ హాయ్, మీరేనా? నా మనవరాలు కాంచన బాబు. ప్లీజ్ కమ్. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. వాసవి, ఎవరొచ్చారో చూడు. అరే మీరా, మొత్తానికి ఇంటికొచ్చారు. బాగున్నారా బాబు? బాగున్నాం ఆంటీ. జ్యూస్ తీసుకొస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఆ రోజు తాతగారి గురించి చాలా కేర్ తీసుకున్నారు. అయ్యో, దానిలో ఏముందండి. సరేనయ్యా, ఎవరు తరుగుతున్నట్టుగా పరిగెత్తుకొచ్చారు? ఇంతకీ ఎవరి కోసం? అంటే పక్క వీధిలో పాపం కుక్కలు తరమా ఏమో తాతయ్య. కుక్కలు మాతో ఫ్రెండ్లీగా ఉంటాయి తాతగారు, మనుషులతో పెద్ద ప్రాబ్లం. పీకలు. ఇంతకీ ఎవరి కోసం బాబు? కాంచన గారి కోసం. కాంచన? ఆ, నా కోసమా? అవునండి, ఫ్రెంచ్ క్లాస్ జాయిన్ అవుదామని ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ముందు జ్యూస్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. మ్యారేజ్ అని
నా అడ్రస్ తీసుకుంది మీరేనా? అవునండి, అడ్మిషన్స్ కోసం. అయినా అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి కదే. ఓ అవునండి, అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్. అరే మనం క్లోజ్ అయ్యాం కదా. యా ఇదేమన్నా క్లోజ్ పడా ఓ క్లోజ్ అవ్వడానికి? నువ్వు ఊరుకోమ్మా. బొండదు. నన్ను వాళ్ళు సేవ్ చేశారంటే నిజంగా క్లోజ్ అయినట్టే కదా. బాగా చెప్పారు తాతగారు. అంతే అంతే. చూడమ్మా, ఆ, తాతయ్య. క్యాష్ కోటా ఉంటుంది కదా, దాంట్లో ఇవ్వచ్చు కదా వాళ్ళకి. అది కాదు. ఇట్స్ అన్ ఆర్డర్. సరే తాతయ్య, చూద్దాం. మీరు సరే అన్నారంటే మాకు అడ్మిషన్ దొరికినట్టే. థ్యాంక్ యూ. ఇంకా మేము వెళ్ళొస్తాం ఆంటీ. సరే బాబు. మన ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ లో కలుద్దాం. ఏంట్రా కాంచన ఇంకా రావట్లేదు? పొన్న నెలలు తీసుకురామంటావా? అక్కర్లేదు. గుడ్ మార్నింగ్ కాంచన గారు. గుడ్ మార్నింగ్ అండి. Good morning, teacher. గుడ్ మార్నింగ్. మీరేంటి అప్పుడే వచ్చేసారు? అది యాక్చువల్లీ మార్నింగ్ గేట్ ఓపెన్ చేసి నీళ్ళేనమ్మా. మరి ఇంకే ఆ వాచ్మెన్ పోస్ట్ అయితే వీళ్ళకి ఇచ్చేయచ్చు. ఇంతకీ మా అడ్మిషన్. మా ప్రిన్సిపల్ తో మాట్లాడాను. మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఓ చాలా థ్యాంక్స్ అండి. చెయ్యొద్దు, డీటెయిల్స్ ఇస్తే చాలు. మా వాడిస్తాడు. నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. మీరండి, ఐల్ షో యూ ద క్లాస్ రూమ్. సరే అండి. తానే ఎదురై కలిసిన క్షణమే గాల్లో తేనట్టు మనసా, నాలో నేనే లేనట్టున్న వరసే ఇది తరమాయని తెలుసా, ఇది వరకు ఎన్నడూ లేదుగా ఎదలోన ఇంత రభసా. దిస్ ఇస్ యువర్ క్లాస్ రూమ్. మీరు రావట్లేదా? ఇంకా టైం ఉంది. ఐల్ జాయిన్ యూ లేటర్. ఓహో. ప్లీజ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. టీచర్. బాంజోర్ కాంచనా గారు. బాంజోర్ కపుల్, ప్లీజ్ సిట్ డౌన్. ఫ్రెంచ్ క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు ఫ్రెంచ్ మాట్లాడుతున్నావు. సూపర్ హ్యాండ్. Today we're going to learn some new words. పాండ్స్ పౌడర్ యాడ్ లో లాగా ఆ బుగ్గలు చూడరు ఎంత బాగున్నాయి. నేను ఆ యాడ్ చూడలేదు బాబా. ఎమోర్ లెఫ్ట్ ఎదే ఎదమీ. ఎమోర్ ట్రీ ఎమోర్ లిస్ట్. Okay guys, so we're done for today. See you tomorrow. See you all. Bye. కాంచనా గారు వన్ సెకండ్. ప్రీవియస్ ఫ్రెంచ్ క్లాసులు మిస్ అయ్యాను కదా, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుని ఫ్రాన్స్కి వెళ్ళాను. రేపు ఆఫ్టర్ లంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే వెళ్ళి అడుగు. వచ్చిందా? కాంచనా గారు కాంచనా గారు కాంచనా గారు one second. చెప్పండి. ఇక్కడ ఫ్రెంచ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? లైబ్రరీలో. ఓ లైబ్రరీ ఉందా? లైబ్రరీ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, 60 మంది లేడీ స్టూడెంట్స్ ఉన్నారు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే. ఓకే అండి. ఇంకేమైనా కావాలా? అక్కర్లేదండి. Thank you. ఆల్ డౌట్స్ క్లియర్. ధన్యవాదం. యా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి టీచర్ రా. ఫేస్బుక్ వాట్సాప్ లో వాడకూడదని కాంచనా చెప్పింది. పద లైబ్రరీకి వెళ్దాం. సరే పద. బాగా గాలి తీసుకోండమ్మా, వదిలేయండి. మళ్ళీ గాలి తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? హార్ట్ లో ఉన్న 3 ఆర్టరీస్ బ్లాక్ అయిపోయినాయి.
హార్ట్ ప్రాబ్లం అన్న తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ రాస్తాను రాజు, అవి వాడండి. అంటే ప్రాబ్లం ఏం లేదు కదా? ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఒక 3-4 నెలల తర్వాత ఒక మేజర్ ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. డాక్టర్, దానికి ఖర్చు ఎంత అవుతుంది? మనం ఒక 5 to 6 lakhs దాకా ప్రిపేర్ అవ్వాలి రాజు. ఇంత సడన్ గా పిలిచేవంట ఇవి? వడ్డీ డబ్బులు మొన్న ఇచ్చేసాను కదా. ఏం లేదు రాజు, మనోడు అమరావతి దగ్గరే అది ల్యాండ్ చూశారంట. ఓ 25 లక్షలు కావాలంటున్నాడు. నువ్వు అప్పు తీసుకున్న 25 లక్షలు ఉన్నాయి కదా, అదేమన్నా ఒక 4-5 రోజుల్లో ఇచ్చేస్తావా? అంత అమౌంట్ 4-5 రోజుల్లో అంటే? నువ్వు 15 years నుంచి 5% ఇంట్రెస్ట్ కరెక్ట్ గా ఇస్తున్నావు, కానీ మనోడు 15% ఇస్తానంటున్నాడు. అది కాదు. కష్టం కదా. సరే, ఆ 15% ఏదో నువ్వు ఇచ్చేయి, వీడికి నేను సర్ది చెప్తా. అవసరం లేదు. నేనే ఏదో ఒకటి చేసి నీ అప్పు తీర్చేస్తాను. కాంచనా, అమ్మా కాంచనా, ఏంట్రా ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఎందుకు తీసావు? సీట్ అప్పు తీర్చడానికి. అందుకని అన్న ఇల్లు అమ్మేస్తావా? దాన్ని వాళ్ళ అమ్మ పశువు కుంక కింద ఇచ్చారా? దీని పెళ్లి కోసం దాచి ఉంచావు, దాన్ని ఇప్పుడు అమ్మేస్తే ఇప్పుడు కావాల్సిన సెంటిమెంట్స్ కాదు, సెటిల్మెంట్. ఆఫీస్ లో ఆడిటింగ్ వర్క్ ఉందమ్మా, లేకపోతే నేనే వచ్చేవాడిని. రామారావుకి ఫోన్ చేశాను, నువ్వు వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చి సైన్ చేసి డబ్బు తీసుకురావడం. వెళ్తాను బాబాయ్, పర్లేదు. సరే, జాగ్రత్త. హాయ్, మీరేంటి ఇక్కడ? అది నా క్వశ్చన్. మీరేంటి ఇక్కడ? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఎలాగో నిజమేంటో చెప్పరుగా. సరే, ఫస్ట్ అబద్ధం ఏంటో చెప్పండి. అంటే మా నాన్నకి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం, 5 కేజీలు కొందామని మైసూర్ వచ్చాను. ఇప్పుడు నిజమేంటి? చెప్పడం కష్టం, మీరు కూర్చోండి చూపిస్తా. ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్ తో పాటు మిగతా లాంగ్వేజ్ కూడా వచ్చేస్తేమో. రే, కాంచన ఎందుకు రాలేదంటావు? ఏమై ఉంటుంది? బాధపడకరా బాబా, ఒక్క నిమిషం. హలో, మేము ఫ్లిప్కార్ట్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. కాంచన గారికి కాలిఫోర్నియా నుంచి కాలీఫ్లవర్స్ వచ్చినాయి. కాలిఫోర్నియా నుంచా? ఆ. అయ్యో, తను మైసూర్ వెళ్ళిందే. అయ్యో, మైసూర్ వెళ్ళిందంటరా? సరేనండి, మేము అమెజాన్ ఆన్లైన్ లో పంపిస్తాం. ఆ? ఇంతకీ మీరు అమెజానా, ఫ్లిప్కార్టా? స్విగ్గీ తింటావా?